ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం నుండి ఒక అత్యంత ముఖ్యమైన సంచలనమైన సమాచారం వచ్చేసింది. ఇక విషయంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పిఎస్సి నియామకంతో పాటు చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న డిఏ బకాయిలను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. దీంతో పాటు ఈ మధ్యంతర భృతి ప్రకటనపై కూడా ప్రభుత్వం ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని దాదాపు 30% ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ 30% ఐఆర్ ఇస్తేనే ప్రస్తుతం ఉన్న ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు కొంత ఉపశమనం లభిస్తుందని, వారికి న్యాయం జరుగుతుందని ఉద్యోగ సంఘాలు గట్టిగా కోరుచున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు కనిపిస్తుంది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎం కృష్ణయ్య గారు స్పందించారు. ఆయన అందించిన సమాచారం ప్రకారం కేవలం ఐఆర్ మాత్రమే కాకుండా ఉపాధ్యాయుల సర్వీసు నిబంధనలకు సంబంధించిన సమస్యలను, అలాగే ఇతర పెండింగ్ బకాయిలను తక్షణమే పరిష్కరించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకోవాలని, ఏ ఒక్క బకాయి కూడా ఆగిపోకూడదని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయం దగ్గర పడుతుండటంతో ప్రభుత్వం ఈ భారీ ప్రకటనలను వరుసగా విడుదల చేస్తుంది. ఉద్యోగులకు రావాల్సిన అన్ని డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని నిర్ణయించడం విశేషం. ఇది ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒక పెద్ద పండగ లాంటి వార్త అని చెప్పొచ్చు. అంటే పాత బకాయిలతో పాటు కొత్త ప్రయోజనాలు కూడా కలగబోతున్నాయి. మొత్తానికి చూస్తే అటు పిఆర్సీతో పాటు ఇటు ఐఆర్ 30% మరియు పెండింగ్ డిఏ బకాయిల విడుదలతో ఒక్కొక్కటిగా ఉద్యోగుల బకాయిలు పరిష్కరిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో ఊరటనిస్తాయి అనడంలో సందేహం లేదు. ఇక ప్రాథమిక వేతనం 20,000 రూపాయలు అయితే ప్రభుత్వం ప్రకటించబోయే 30% ఐఆర్ ప్రకారం మీకు ఎంత అదనపు లబ్ధి చేకూరుతుందో తెలుసుకోండి. సాధారణంగా ఐఆర్ అనేది కేవలం బేసిక్ పే మీద మాత్రమే లెక్కిస్తారు. దీనికి సంబంధించిన లెక్క ఎలా ఉంటుందంటే, మీ ప్రస్తుత జీతానికి నెలకు అదనంగా 6,000 రూపాయలు మధ్యంతర భృతిగా తోడవుతుంది. దీనివల్ల మీ గ్రాస్ శాలరీ గణనీయంగా పెరుగుతుంది. ఈ పెరుగుదల అనేది కేవలం ఐఆర్ మాత్రమే కాదు. దీనికి తోడు ప్రభుత్వం విడుదల చేయబోయే పెండింగ్ డిఏ బకాయిలు కూడా కలిస్తే మీ చేతికి అందే నగదు ఇంకా పెరుగుతుంది. ఉదాహరణకు మార్చి 2026 నుండి డిఏ బకాయిలు కూడా చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలో పేర్కొన్నట్లు మనం ఇంతకు ముందే చర్చించుకున్నాం. కాబట్టి 20,000 బేసిక్ పే ఉన్నవారికి ఇది నిజంగా మంచి ఆర్థిక ఊరటని చెప్పవచ్చు. ముఖ్యంగా పెన్షనర్లకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది కాబట్టి వారి పెన్షన్ మొత్తంలో కూడా ఈ 30% పెరుగుదల కనిపిస్తుంది.